దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఇప్పుడు విజయసాయిరెడ్డి షర్మిలాని కలుస్తున్నారు. అదొక న్యూస్. ఆ న్యూస్లో విజయసాయిరెడ్డి గారు వాళ్ళ రాజకీయాలకు దూరంగా ఉండటం అనేది, ఆయనేమి పర్మనెంట్ రాజకీయవేత్త కాదు. ఆయన ఒక ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్. అనేక కంపెనీలకి ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా తన సేవలు అందిస్తున్నాడు. అలాంటి ఆయన అనుకోని పరిస్థితుల్లో ఒక రాజకీయ ఆ కేసులో ఆయన కూడా ఏటు అవడం వల్ల దీంతో అలాగే రాజకీయాల్లోకి అండగా ఒక సపోర్టివ్గా జగన్కి సపోర్టివ్గా ఉండటం, అనుకోని పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలు గడిచిపోయినాయి. ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు అవసరం, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వటం, ఆయనకి తన మనుషులు, తన అనేవాళ్ళు పక్కన ఒకళ్ళు ఎదురు ఉండటం అవసరం కనుక, కొత్త కనుక ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇవాళ ప్రజల్లో జగన్ పక్కన ఎవరున్నారు, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు ప్రశ్న లేదు. జగన్ 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 బట్టే ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ. జగన్ కావాలనుకుంటే జగన్ ఓటేస్తారు. ఎవరున్నా పక్కన, ఎవరున్నా, నువ్వున్నా, నేనున్నా, ఎవరున్నా జగన్ బట్టి ఓట్లు. మన 40% ఓట్లు పడ్డా జగన్కి, జగన్ బట్టే పడ్డాయి. పక్కన విజయసాయిరెడ్డి ఉన్నారా, పేరు నేను ఉన్నారా అని బట్టి పడలా. జగన్ బట్టి, జగన్ కోసం జగనా చంద్రబాబు, 40% జగన్కి వేశారు, 52% అతనికి వేశారు చంద్రబాబు. అంతే తప్పితే ఇప్పుడు జగన్కి ఎవరున్నారని ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఈయన వెళ్తున్నారంటే ఈయన కారణాలు వేరు. ఈయన కుటుంబ విషయం, ఏజ్ కూడా ఉంది. ఈ ఏజ్లో ఈ కాలంలో ఆయన తన ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి, ప్లస్ కుటుంబ విషయాలు చూసుకోవాలి. ఏజ్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. ఇప్పుడు ఆయన 70లోకి వచ్చారు. 70 ఈ కాలం, ఈ రాబోయే కాలంలో తనకు కావాల్సిన కుటుంబ విషయాల్లో కానీ, ప్రొఫెషనల్ వ్యవహారాల్లో కానీ తను నెరవేర్చవలసిన బాధ్యతలు ఉంటాయి. వాటి కోసం ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు తప్పితే, ఆయన రాజకీయవేత్త 50 ఏళ్ళుగా ఆయన జీవితంలో రాజకీయం ఈ 10 ఏళ్ళే కదా. ఈ 10 ఏళ్ళే. ఇంతకుముందు ఆయన రాజకీయవేత్త ఎక్కడ ఉన్నాడు? అంతకుముందు ఆయన ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషన్ చార్టర్డ్ అకౌంటెంట్గానే ఈ కేసులు కూడా ఆయన ఇరికించబడ్డాడు. సో కనుక ఆయన షర్మిలాని కలవటం అనేది కాకతాళీయంగా ఏదో. ఇప్పుడు షర్మిల ఏముంది? షర్మిల నిన్నటిదాకా అన్నయ్య మీద విషం కక్కింది చంద్రబాబు మెప్పు కోసమని. ఇప్పుడు చంద్రబాబు పట్టించుకోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కడుపు చెడబుట్టిన కూతురు అంటే తప్పే లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏనాడు కూడా అలా తన కుటుంబాన్ని బదారణ పెట్టలా. ఈవెన్ షర్మిల పెళ్లి విషయంలో కూడా వెళ్ళిపోయి అమెరికా వెళ్ళి ఆయన ఆల్రెడీ పిల్లలున్న అనిల్ని పెళ్లి చేసుకొచ్చినప్పుడు కూడా అల్లరి కానీ కూడా కుటుంబ గౌరవాన్ని గుంపనంగా నడిపించుకున్నాడు. ఆయన ఎప్పుడు కుటుంబ విషయాల్ని బదారణ పెట్టాల. ఆయన కడుపును పుట్టి ఈవిడ కుటుంబాన్ని బదారణ పెట్టింది. ఆస్తులు కూడా ఉంటే కోర్టులో తెలుసుకోవాలి, ఇంకా విషయాలు ఉంటే కుటుంబ పెద్దలతో కూర్చొని తెచ్చుకోవాలి. దాన్ని పబ్లిక్లో తీసుకొచ్చి దివంగత మహానేత యొక్క కుటుంబం యొక్క విలువల్ని, గౌరవాన్ని బదారణ పెట్టింది. సో ఆయన కడుపును చెడబుట్టిన కూతురు ఈ పిల్ల కలవటం అనేది ఏదో మామూలు కాకతీయంగా అమ్మాయి కలవాలనుకోవచ్చు, ఏదో కలవచ్చు తప్పితే దీనికి పెద్దగా మనం ఏదో విశేషాలు, విశ్లేషణలు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశంలో ఆయన తన జీవితంలో ఇంకా ఈ ఆఖరి ఘట్టం కనుక 70 దాటినాక ఇంకేముంది ఆఖరి ఘట్టం. ఈ ఆఖరి ఘట్టంలో తన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, ఆస్తుల విషయాలు ఉంటాయి, తన ప్రొఫెషనల్ క్లియరెన్సెస్లు ఉంటాయి, తన బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ నెరవేర్చుకోవడానికి ఫుల్ టైం వాటికి కేటాయించుకుని ఈ రాజకీయాలు అనవసరం. రాజకీయాల్లో ఇవాళ తన అవసరం లేదు. జగన్కి ఇవాళ ఆయన అవసరం లేదు. కేసు విషయం తప్పితే మిగతా విషయాలు రాజకీయంగా జగన్ వేరే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇవాళ జగన్ అనేది ప్రజల్లో జగన్ 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 కావాలంటే జగన్ పక్కన ఎవరున్నారు అనవసరం. ఎవరున్నారు, ఎవరు వెళ్తున్నారు జనాలు పట్టించుకోవట్లా. జగన్ కావాలంటే జగన్, చంద్రబాబు కావాలంటే చంద్రబాబు ఆ పొజిషన్లో ఉంది కనుక దాని గురించి మనం పెద్దగా దాని గురించి ఒక విశ్లేషించి ఇందువల్ల ఈ కారణమా, మనం ఊహాజనితంగా, మనం కల్పితంగా ఇదేదో చెప్పాల్సిన అవసరం లేదు. అందులో షర్మిల ఏమైనా పెద్ద నేషనల్ నాయకురాలు ఏం కాదు, పెద్ద మహానాయకురాలు, మహానేత ఏం కాదు. ఏదో అక్కడ తెలంగాణలో పెట్టింది, తెలంగాణలో తంతే బట్టలు మూట సర్దుకుని ఇక్కడికి వచ్చింది. అక్కడ ఆడబిడ్డనుంది, ఈడబిడ్డనుంది, ఇప్పుడు ఈడబిడ్డని అంటుంది. ఈడబిడ్డను కాదు ఆడబిడ్డనుంది, ఇప్పుడు ఆడబిడ్డను కాదు ఈడబిడ్డని అంటుంది. ఎప్పటికప్పుడు ఏదో తన రాజకీయ ఉనికి కోసం తిరుగాడే వ్యక్తే కదిపితే ఆ అమ్మాయి మహానాయకురాలు ఏం కాదు. ఆయనకి ఆ అమ్మాయిని కలవడంలో పెద్ద దాన్ని ఒక విశ్లేషించి విశేషంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
For more updates, please subscribe Dutta Media.